ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాము. ఒకసారి బ్రదర్ని అడిగి అన్ని డీటెయిల్స్ చెప్పుకున్నాము. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, ఎండాకాలంతో పోలిస్తే ప్రజెంట్ గేదెల ధరలు ఎలా ఉన్నాయి అన్న మొత్తం డీటెయిల్స్ చెప్పండి అన్న ఒకసారి. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు ఉంటాయి. రోజు మీద 10 నుంచి 16 వరకు పాలిచ్చే గేదెలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. ప్రస్తుతానికి కదా 2 షెడ్లు కలిపి 4 ఉన్నాయండి. A1 క్వాలిటీలు ఉన్నాయి. రేట్లు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 వరకు ఉన్నాయి. రోజు మీద 10, 12 అలా 14 లీటర్లు అలాగ ఇచ్చే గేదెలు అన్ని కూడా ఈయన ఉన్నాయి, ఎన్ఆర్సీ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఏంటంటే వేసవికాలం సీజన్ వచ్చిందండి. గేదె ధర 10 నుంచి 20,000 వరకు పెరిగిపోయిందండి గేదె ధర ఎక్కువగా. మనం గేదెలు చూపించే ముందర ఎవరైనా సరే ఒక కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏమేమి చేయాలన్న? కొత్తగా డైరీ ఫామ్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా పక్కన ఏదైనా డైరీ ఫామ్ ఉన్నాయనుకోండి, ఏదైనా పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఊళ్ళో కానీ పక్క ఊళ్ళో కానీ డైరీ ఫామ్ ఉంటే ఒక 2 రోజులు ఉదయం తెల్లజాము 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి వెళ్ళి అక్కడ 2 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసి ఒక 2 రోజులు కాదు 3 రోజులు ఉండి అక్కడ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు, ఈ మెయింటెనెన్స్ మనం చేయగలుగుతామా, వర్కర్ని పెట్టి చేయగలుగుతామా, లేకపోతే స్వతహాగా పెట్టి చేయగలుగుతామా, ఏ గడ్డి వేపుతారు, ఏ దానాలు పెడుతున్నారు, ఏ క్వాలిటీ బ్రీడ్ కొనుక్కుంటున్నారు, బ్రీడ్ ఏం పెట్టుకుంటున్నారు, గేదెలు పెట్టుకునే వాళ్ళు బ్రీడ్ ఏం పెట్టుకోవాలి, గడ్డి ఏం పెట్టుకోవాలి, షెడ్ ఏ విధంగా కట్టుకోవాలి, వర్క్ మనం చేయగలుగుతాం లేదా, ఈ 4 పాయింట్లు ఆలోచించుకుంటే వాళ్ళు ఓకే అనుకోవడానికి చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డైరీ పెద్ద పని ఉందని పెడతారండి, లాస్లో అవుతున్నారండి. వాళ్ళు కొత్తగా పెట్టుకుని వాళ్ళని సరే ఒక 2-3 రోజులు పక్కన డైరీ ఫామ్ల దగ్గరికి వెళ్ళి చూసి ఈ ఏ విధంగా చేసుకోవడం మంచిది. అక్కడ రన్నింగ్ జరుగుతుంది కదండి, ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు డైరీ ఫామ్ లో రన్నింగ్ ఎలా ఉంటుంది, అది చూసి తెలుసుకున్నారు అనుకోండి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకు ఏ బ్రీడ్ బెటర్ అన్న? గేదెలలో ఏ బ్రీడ్ బెటర్? ముర్రా బ్రీడ్ బెటర్ అండి. జాఫర్బాడి తీసుకున్న జాఫర్బాడి మీటింగ్ చేయగలిసిన వాళ్ళు అది చేసుకోవచ్చండి, ఇది చేసుకోవచ్చండి. ముర్రా అయినా సరే జాఫరాబాద్, ఈ రెండిట్లలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాల ధరలు ఎంతో ఉంటే వాళ్ళకు ఒక రకంగా 75 రూపీస్ అమ్ముకోవాలండి. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి 90 రూపాయలు అమ్మేద్దండి పాలు. సిటీల్లో అయితే మాకు 70 రూపాయలు చేశారండి, మొన్నటి దాకా 60 ఇచ్చేవారు. 75 రూపాయలు ఉంటే మొత్తం అన్ని పోయినా గేదె దగ్గర పాలు లీటర్ దగ్గర 50 రూపాయలు మిగులుతుంది. అంటే ఫీడింగ్ కాస్ట్ అంతా పోయినా అంతా తీసేసిన 25 రూపీస్ తీసేసిన 50 రూపాయలు మిగిలిన బంగారులో డబ్బులు చేయొచ్చండి గేదెలు. సో మినిమం అయితే ఒక 75 అమ్ముకునేటట్టు చూసుకోవాలండి. పాయింట్ పెట్టించుకోవాలండి. మనం డైరీ పోసుకుంటే 10 సోన ఎత్తగానే 65 ఇవ్వడండి. మనం పాయింట్ పెట్టుకోవడానికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకోవచ్చు, స్వచ్ఛమైన గేదె పాలు అమ్మచ్చు. మనం ఏమి కెమికల్స్ గట్ట కలపం కదండి, స్వచ్ఛమైన గేదె పాలు ఇస్తాం. ఇప్పుడు కెమికల్స్ వెళ్తే ఆ కెమికల్స్ కలిపి వాళ్ళు తాగుతున్నారు చాలా మంది. పాల ప్యాకెట్లు గట్రా వచ్చి వెళ్ళింది అలాంటిది ఏముంది డైరెక్ట్. ఇప్పుడు మా దగ్గర ఉందండి, మాకు డైరెక్ట్ వచ్చి పట్టు వెళ్ళిపోతారండి. మాకు సొంతంగా 4 ఉన్నాయండి, డైరెక్ట్ ఇళ్ళకాడికి వచ్చి అట్టుకుపోతారండి మాకు 70 రూపాయలు. ఓకే, ఇప్పుడు లోన్లు వస్తున్నాయి కదన్నా ఈ మధ్యలో PMGB లోన్లు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్, మార్చ్ ఎండింగ్ కాబట్టి, ఈ ఎండింగ్ కాబట్టి ఇప్పుడు లేదండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మొదలెడతారంట. వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్, కొటేషన్ అన్ని తయారు చేసుకుంటున్నారండి. అవి కూడా మనం చేయించాం అండి. కావాలితే కూడా మనం కొటేషన్ అది ఇస్తాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం, అని కూడా చేస్తాం. అని ఇప్పుడు ఒక డైరీ ఫామ్ పెట్టుకునేటోళ్ళు ఒక 10 గేదెలు లేకపోతే ఒక 20 గేదెలు అనుకున్నా, ఒక 20 గేదెలు పెట్టుకుందాం అనేసి అనుకున్నా, డైరెక్ట్ అట్ ఏ టైం 20 గేదెలు తీసుకోవడం బెటరా, లేకపోతే బ్యాచ్ల ప్రకారం ఒక 5 తీసుకోవడం బెటర్ అండి. 4 బ్యాచ్లు తీసుకోవడం బెటర్. 5 తీసుకోవడం మంత్ ఆగుతాం, మళ్ళీ 5 తీసుకోవడం మంత్ ఆగుతాం. రీసైక్లింగ్ అవుతుందండి వాళ్ళకి. ఎలా అన్న రీసైక్లింగ్ అంటే ఇప్పుడు మనకి పచ్చిపాలు అయ్యేటోడికి, లేత పాలు అయ్యేటోడికి ముద్రపాలు అవుతాయండి 1 నెలలో. మళ్ళీ ఈ పాలు మిక్సీ చేసి కేంద్రం పోసుకునే వాళ్ళకి బాగుంటుంది, బయట అమ్ముకునే వాళ్ళకి 8% బాగుంటుంది. అలా బ్యాచ్ల ప్రకారం తీసుకోవడం వల్ల ఏమంటారు అంటే ఎప్పుడే కానీ సరే డైరీ ఫామ్ లో ఖాళీ అంటే పాలు కొంచెం తక్కువ అంటే ఏం లేకుండా రన్నింగ్ ఇవి సూడేసరికి అవి ఈంతుంటే సరికి అది ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటది కదా. అవునండి. సో మీరు ఏమంటారు అంటే బ్యాచ్ ని ఫాలో అవ్వండి, బ్యాచ్ల ప్రకారం అందులో కొత్తగా పెట్టుకుంటే 20 పెట్టుకోవడం, ఒక 5 పెట్టుకుని వీటితో ఎలా చేస్తారో చూసుకుని చేసుకోగలడండి. సక్సెస్ చేయగలిగితే పెంచుకుంటాడండి, సక్సెస్ చేయలేకపోతే తగ్గించుకుంటాడండి. డైరీ ఫామ్ లో ఎప్పుడు నష్టాలు వస్తాయన్న? డైరీ ఫామ్ నష్టాలు ఏంటంటే మన వర్కర్ మీద వదిలేసి మన పని మనం చేసుకున్నాం అనుకోండి పోద్దండి.
అంటే ఏమన్నాడు సగం పాలు తెస్తా సగం పాలు తీయడు, గడ్డి కోసినట్టు గడ్డి కోయడు, దానా పెట్టినట్టాడు. ఏముందండి ఇప్పుడు అంటే లేదు కానీ అంటే అప్పట్లో మనకు 5 years బ్యాక్ బీహార్ మీద ఎక్కువ ఆధారపడ్డారండి మన వాళ్ళు. దానా బోట్లు కూడా అమ్మేసుకునేవారండి వాళ్ళ. డైరీ ఫామ్ లో వాటర్ ఫెసిలిటీ, గడ్డి దానాతో పాటు సీసీ కెమెరాస్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలండి. అంటే చూస్తూ ఉండాలా వాళ్ళు ఏం అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు 10 రోజుల్లో ఒక రోజు లేకపోతే ఒక రోజు ఎక్కడికైనా ప్రతి రోజు ఉండాలంటే లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు పొద్దున్న సాయంత్రం సీసీలో చూడొచ్చు ఏం చేస్తున్నారట. అయ్యో మా వాండర్ చూస్తున్నాను భయంతో కొద్ది చేస్తారు. అని ఇప్పుడు గేదెలకు ఫీడింగ్ ఎన్ని టైమ్స్ పెట్టాలన్నా, నీళ్ళు ఎన్ని టైమ్స్ పెట్టాలన్నా? నీళ్లు 3 times పెట్టాలి. ఉదయం పెట్టాలి, మధ్యాహ్నం పెట్టాలి, మళ్ళీ సాయంత్రం పెట్టాలి. ఫీడింగ్ ఉందండి నైట్ అంతా అందులో ఎండుగడ్డి కుక్కేసి పెడితే సరిపోతుంది. పగలు కొద్దిగా పచ్చగడ్డి చాప్ చేసి అందులో వేస్తే సరిపోద్దండి. నిచ్చు మేపే కూడా వాటికి నెమరు వేసుకోవాలి కదండి, ఎనర్జీ రావాలంటే కొద్దిగా నెమరు వేసుకోవాలండి. మనం తిన్నది వంట పట్టడానికి మనం అటు ఇటు తిరుగుతాము, వీటికి కూడా నెమరు వేసుకుంటే మంచిదండి. అన్న దానాలు ఇప్పుడు ఒక ఎండుగడ్డి పచ్చగడ్డి ఓకే, దానాలు ఎన్ని కేజీలు పెట్టాలన్నా? 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు పెట్టాలి. పొద్దున 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు. పొద్దున అంటే ఏ టైంలో పెట్టాలి? ఉదయం 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి దానాలు పెట్టుకుని పాలు తీసుకోవాలి. 3 కేజీలు అన్నారు కదా, 3 కేజీలు ఏవే పెట్టచ్చు అన్న? పత్తి చెక్క, మొక్కజొన్న పిండి, తవుడు, మినపొట్టు. ఈ కొత్తగా ఈయన దానికి జొన్నలు ఉడకబెట్టి పెట్టారు అనుకోండి, మనకి పాలు అన్నది పుడతాయండి ఎక్కువ. జొన్నలు ఎట్టుకోవాలండి 3 రోజులు. జొన్నలు ఎట్టుకోవడం వల్ల ఏముందండి అంటే దీనికి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. ఇప్పుడు చూడండి మనం బాలంద్రాలకు జావ కాసి పెడతాం ఆ టైప్ అనమాట ఆ జొన్నలు. దాని అర్థం వల్ల దీనికి ఇంత హెవీగా ఉన్నది ఎలాగైనా చిన్న డౌన్ అవుతుందండి. డెలివరీ అయ్యేటప్పుడు చిన్నపాత్ర పాపం తింది, మనం వెంటనే జుండు పాలు కూడా తీస్తాం. జుండు పాలు కూడా సరి సమానంగా తీయాలండి, కాలుష్యం డౌన్ అవ్వకుండా. అందరు కాలుష్యం లిక్విడ్ వాడుతున్నారులేండి, ఏ రైతుకి చెప్పక్కర్లేదండి, ప్రతి ఒక్కరు వాడుతున్నారు. అంతగా బాగా గేదె డౌన్ అయింది అనుకోండి, వైఫక్స్ కానీ ఇంకోటి ఉన్నాయి కదండి, కాలుష్యం బాటిల్ పెడుతున్నారు. ఓకే అంటే మాక్సిమం ఎందుకన్నా నువ్వు హెవీ సైజ్ కొంచెం ప్రిఫర్ చేస్తావు? ఈ సైజ్ ఉన్నాయి అనుకోండి గేదెలు డౌన్ అవ్వండి. మనం చిన్న గేదెలు కొంటాం ఈనేసిగా డల్ అయిపోతాయి, 3 నెలలకి 4 నెలలకి పాలు అయిపోతాయి. ఇంకోటి ఒక 7-8 నెలలు గ్యారంటీ ఇస్తాయి. అంటే కొంతమంది ఏమంటారు అంటే సైజు బాగుంటాయి కానీ కొన్ని పాలు కూడా తక్కువ ఇవ్వచ్చు. సైజు గేదెలు అందరు సైజ్ అనుకుంటే సైజు గేదెలు కూడా కొంచెం తక్కువ ఇవ్వచ్చు అంటారు కదా? మాక్సిమం 90% ఎక్కడ ఫెయిల్ అవ్వండి సైజా. అవునండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఎన్ని అవుతా గేదెనా? ఇది 2 అవుతండి, 6 పళ్ళెమ ఉందండి, ఇంకా వారం రోజులు డెలివరీ అవడానికి ఉందండి. వారం రోజులు. ఇది ఇది పాలు అందాజా? ఇది రోజు మీద 16 అవుతుందండి, ఇది 16 అవుతుందండి, ఇది 16, ఇది 16, అది 14 ఇస్తుంది. ఇది ఎన్ని అవుతుంటది? 2 అవుతాయండి. 2 అవుతా. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఉంటాయండి మన దగ్గర. అంటే 2వ ఈతల్లో అంటే 3వ ఈతలు కాకుండా ఎవరైనా సరే ఏం తీసుకోమంటారు? ఒక 2-3 తీసుకోమంటా అండి. తొలేత వేస్ట్ అండి, తొలేత పొదుగాపులు గట్ట వచ్చాయనుకోండి ఇబ్బంది అవుద్దండి. ఓకే 2 ఈత 3 ఈత. ఈ పాలు చేయి కూడా ఈ 2 ఈతలలోనే ఉంటాయి. 2 ఈత 3 ఈత ఇచ్చామనుకోండి మనం 2-3 ఈతల పాటు ఉంచుకోవచ్చండి. అని మీరు నిండు సూడి తెచ్చుకుంటారా, పాడి ఎక్కువ చేస్తారా? 3 నెలల 4 నెలల సూడి తెస్తామండి మేము. అవి తయారు చేసుకుని ఇక్కడ అన్ని విధాల క్లైమేట్ కి అలవాటు చేసే వాటిని మనకి అనువుగా ఒక 10-15 రోజుల్లో డెలివరీ అవుతాయని తీసుకొని షెడ్లో పెడతాం, పెట్టి అవి సేల్స్ పెడతాం. సో అంటే ఇవైతే మాత్రం ఏ క్లైమేట్ కైనా కానీ సరే అలవాటు అయిపోతాయి. ఇవన్నా అది కూడా సెకండ్ లాక్టేషన్ అండి, 6 పళ్ళెమే ఉంది. ఎంతలేండి ఇప్పుడు రేట్లు? ఉన్నాయండి, 1.80, 1.30, 1.50, 1.60 కూడా అమ్ముతాయండి గేదె. ఇందాక వాళ్ళు వచ్చారు కదండి కాకినాడ, మీరు ఉండగా వచ్చారు కదా, 1,57,000 చేసి తీసుకున్నారు. 157 హెవీ సైజ్ తీసుకున్నారు. మంద ఒకటి బయట 4 తీసిచ్చానండి. మన అంటే కొద్దిగా లేట్ ఉన్నాయని డెలివరీ అయ్యి కావాలంటే తీసిచ్చానండి. వాళ్ళకి ఎన్ని సైనా పాలు మామూలుగా తీసుకునేటివి ఏమండి? వాళ్ళు తీసుకునే పాలు వాళ్ళకి రోజు మీద 14 లీటర్లు గ్యారంటీ ఇచ్చానండి. అన్ని కూడా 14 లీటర్లు. ఒకవేళ తక్కువ ఇస్తే ఎట్లా అంటే తక్కువ ఇస్తే గేదెని రిటర్న్ చేసి మళ్ళీ వేరే గేదెని మార్చేస్తానండి. 20 రోజుల వరకు గ్యారంటీ ఇచ్చానండి వాళ్ళకి. చూడు బార్ ఉందండి అంటే దానికి రొమ్ము పోయినా మై వచ్చినా సరే గేదెని తీసుకుని వేరే గేదెని మార్చడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది? ట్రాన్స్పోర్ట్ ఇటు నుంచి వెళ్ళేవాడు వాళ్ళు తీసుకుంటారండి, అటు నుంచి వచ్చేవాడు నేను మామూలు జనరల్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కొన్నోళ్ళ కన్నా డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే
చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, రెండో ఈత మూడో ఈత గేదెలు అమ్మకానికి ఉన్నాయి అనిల్ డైరీ ఫామ్ లో రాజమండ్రి దగ్గర. ఎవరికైనా కావాలనుకుంటే మీరు వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. వచ్చే ముందర మీరు వీడియో కాల్ చేసినా సరే వీళ్ళ దగ్గర గేదెలు మొత్తం చూపిస్తారు, గేదెల ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకోవచ్చు అనేసి అనిల్ బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.